దూదేకుల నూర్ బాషా ఆత్మగౌరవ భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ బాషా ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఖమ్మంలో సంఘం కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం కొనసాగింది. గత ప్రభుత్వంలో హైదరాబాద్లోని కోకాపేటలో 2 ఎకరాల స్థలంలో భవన నిర్మాణం కోసం నిధులు కేటాయించారని కానీ విడుదల చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఇమాం కాజాబీ, షకీనా, సిద్దా సాహిబ్, లాల్ సాహిబ్, రహీం తదితరులు పాల్గొన్నారు. అలానే ఉండండి. ఇలా ఒకటే చెప్పదలుచుకున్నాం మేము. ఆ రోజు 2 సార్లు కూడా నేను స్లోగన్ వినిపించాను, 4 రోజులు ఓపిక పట్టండి అందరూ కలిసిపోదామని. కానీ అందరూ కలిసిపోతే గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి సంఘం కోసం వివిధ జిల్లాలు, వివిధ మండలాలు, వివిధ గ్రామాలలో తిరిగి సంఘాల బలోపేతం కోసం కష్టపడిన వ్యక్తులు ఉన్నారు. సంఘం కోసం ఫైనాన్షియల్గా ఎంతో ఖర్చు పెట్టిన వ్యక్తులు ఉన్నారు. సంఘం కోసం కుటుంబాలను కూడా వదిలేసి, చిన్న పిల్లలను కూడా వదిలేసి తిరిగిన వ్యక్తులు ఉన్నారు. ఇవన్నీ పరిలో తీసుకుంటే రేపు రాబోయే రోజుల్లో నాకు రాజకీయం కానివ్వండి, కులపరంగా కానివ్వండి, నేను ఎక్కడ దూరం అవుతున్నానని ఒక కుతంత్రాలతోటి సంఘం విచ్ఛిన్నం చేయడం కోసం ఏదో జేఏసీ వేసుకున్నారు. అయినా దాన్ని స్వాగతించాం మనం. జేఏసీ అంటే సంఘాల మాత్రమే 2 జేఏసీలు 3 జేఏసీలు అవుతున్నాయి, పర్వాలేదు నడిపేయండి, ఏదైనా దూదేకులా అనే స్లోగన్ పోతుందని ఒక ఆలోచన చేసే క్రమంలోనే దీంట్లోనే మళ్ళీ ఇంతలోనే ఒక చీడ పురుగు, అది ఈరోజు కాదు 2016 నుంచే ఆ చీడ పురుగు ఉంది, అందరికీ తెలుసో తెలియదు. ఆ రోజు బాబ్జాని గారు, ఫకీర్ సాబ్ గారు కలిసిపోతున్న క్రమంలో వాళ్ళను కూడా విచ్ఛిన్నం చేసి దూరం చేయాలని అదే చీడ పురుగు ప్రయత్నం చేసింది. ఫకీర్ సాబ్ గారు చనిపోయిన తర్వాత గాలిబ్ గారు, బాబ్జాని గారు కలిసిపోతుంటే కూడా ఆ చీడ పురుగే వాళ్ళను మళ్ళీ దూరం చేయాలని ప్రయత్నం కూడా చేసింది. కానీ ఈరోజు చెప్తున్నాం, ఆ చీడ పురుగుకి చెమటలు పట్టడం తప్ప మేము దూరం కాము, మేమందరం ఐక్యతగా ఉంటామని కూడా మీ యొక్క మీడియా సాక్షిగా తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఖమ్మం జిల్లా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని ఒకటే అడుగుతున్నాం మేము. సార్ మీకు తెలుసు 2011లో తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గరికి నేను ఫకీర్ గారు పోయినప్పుడు మీ ఫకీర్ సాబు సంఘం కోసం ఎక్కడో కష్టపడుతున్నాడు, నువ్వు కూడా రాజకీయంలో టీడీపీలో మంచి పొజిషన్లో ఉన్నావు కాబట్టి నీ సంఘానికి కూడా సేవ చేయని నన్ను భుజం తట్టి ముందుకు పంపించిన తుమ్మల నాగేశ్వరరావు గారు అదే క్రమంలో వారు మొన్న మంత్రి అయిన తర్వాత 3వ రోజు నేను పోయి మర్యాదపూర్వకంగా వ్యక్తిగతంగా కలిస్తే పిలిచి ఒకటే మాట చెప్పారు, మీ ఫకీర్ సాబ్ గారు ఉన్నప్పుడు మీ సంఘం కోసం ఖమ్మంలో ఎన్నోసార్లు స్థలం అని అడిగారు, పాప ఆయన మన మధ్యలో లేరు, వారు ఆత్మ శాంతించాలంటే నా మిత్రుడు ఆయన, మీరు ఖమ్మంలో ఒక స్థలాన్ని నెమరు చేయండి అడిగితే నేను ఆ ప్రయత్నం చేసిన మిత్రులారా. రోజు తెలంగాణ రాష్ట్ర ముస్లిం నూర్ బాష్ దూదేకుల జేఏసీ ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మేము ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకమునుపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడే ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క సంఘాలన్నీ కూడా దూదేకుల కోసం కాదు, దూదేకుల జాతి సంక్షేమం, అభివృద్ధి సంక్షేమం కోసమే మేమందరం కూడా కృషి చేస్తున్నాము. మేమందరం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఆనాడు కేసీఆర్ గారు మరి దూదేకుల ఆత్మగౌరవ భవనాల్ని కోకాపేట ఇస్లామిక్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు మేమందరం కూడా మరి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సంఘాలన్నిటి కూడా ఒక తాటి మీదకి వచ్చి అక్కడ గంగుల కమలాకర్ గారి యొక్క నేతృత్వంలో ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసుకొని ముందుకు తీసుకెళ్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆత్మగౌరవ భవనాలు ఇవ్వాలి అని ఏకగ్రీవ తీర్మానం చేయడం, ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్కి వ్యతిరేకంగా, మాకు వ్యతిరేకంగా, ఆ భవనాలకు వ్యతిరేకంగా లెటర్లు ఇచ్చి ఆ భవనాన్ని ఆపినటువంటి దుర్మార్గులు ఈరోజు జేఏసీలుగా ఏర్పాటు చేసుకొని మరి చిన్న చిన్న
వాళ్ళందరినీ కలుపుకొని మరి జిల్లాకి పరిమితమైనటువంటి నాయకులు మరి జేఏసీలు ఏర్పాటు చేసుకొని భవనాన్ని ఆపు చేసినటువంటి దుర్మార్గులు ఈరోజు మరి మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, మీరు ఎప్పుడు ఎక్కడ ఉన్నారు? కేసీఆర్ గారితో ఆత్మగౌరవ భవనాల గురించి మాట్లాడినప్పుడు మీరు ఎక్కడికి పోయారు? మరి సెక్రటరియట్లో మీటింగ్ పెట్టి ఆత్మగౌరవ భవనాల గురించి వివరణ ఇవ్వమని లెటర్లు తీసుకున్నప్పుడు వాయిస్ ఇవ్వమని మరి అధికారికంగా ప్రభుత్వం అనౌన్స్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళారని మేము అడుగుతున్నాం. మన ప్రభుత్వం తల వంచి మనని ఆహ్వానించాలంటే ప్రభుత్వం మెడల వంచి మనం పని చేయించుకోవాలనుకున్నట్టయితే మనకి ఒక్కటే జేఏసీ ఉండాలని చెప్పేసి మన సీనియర్ నేత జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు చైర్మన్ గారు బాబుజాని గారు చెప్పడం జరిగింది. సరే, పెద్దవారు మనకి సలహా ఇస్తున్నారు, ముందుండి నడిపిస్తా అంటున్నారు, మొత్తం నేను చూసుకుంటాను, మీరంతా ఐక్యంగా రండి, కలిసికట్టుగా రండి అంటే పాపం ఆయన మనకి ఎన్నో మెసేజ్లు సందేశాలు ఫోన్ల ద్వారా తెలియజేస్తున్నారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా సభ్యులందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఒకటే, మనందరం కూడా దూదేకుల అనే పదం, దూదేకుల కులం ఏకదాటిపై వచ్చినప్పుడే, ఐక్యంగా ఉన్నప్పుడే ప్రభుత్వం అన్ని దగ్గర తీస్తుంది, ఆహ్వానిస్తుంది, మనకు వచ్చినటువంటి సంక్షేమ పథకాలని మనకు అందించే విధంగా చేస్తుంది. అలాంటి దారిలో వెళ్ళాలంటే మనందరం కూడా ఏకతాటిపై రావాలి. చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే సరి చేసుకోవాలి. ఏదో మనసులో పెట్టుకొని జేఏసీలు పెట్టుకుంటూ పోతే ఏది సాధించలేం. ముఖ్యంగా మనం సాధించుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు రెండు ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో ఈ ఆత్మగౌరవ భవనం అనేది మనకి శాంక్షన్ అయ్యి ఇప్పటికీ చాలా లేట్ అయింది. ఆ భవనం యొక్క నిర్మాణం కావాలి. దాంతోపాటుగా మనకి పూర్తయినటువంటి భవనంలో సరైనటువంటి వసతులు కల్పిస్తూ మన దూదేకుల సంఘానికి ఒక చైర్మన్ గారికి మన కమిటీకి ఆ తాళాలు మనకి ఇచ్చినప్పుడే మన అభివృద్ధి అనేది ప్రారంభమైనట్టు గుర్తుంచుకోవాలి. కాబట్టి దయ ఉంచి అందరికీ ఒకటే చెప్తున్నా, ఇందులో పెద్ద చిన్న భేదాలు లేవు. అందరూ కూడా ఒక్కడొక్కళ్ళు కూడా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, బాగా ఎడ్యుకేటర్స్ ఉన్నారు. చదువు లేని వాళ్ళకని చెప్పొచ్చు, చదువు రాని వాళ్ళకని చెప్పొచ్చు, కానీ సగం తెలిసిన వాళ్ళకి చెప్పలేం. అలా కాకుండా ఇప్పటికైనా దూదేకుల సభ్యులందరూ కూడా ఒకే కుటుంబంగా ఉంటూ ఐకమత్యంగా ఉంటూ ముందుకెళ్ళి జేఏసీని స్టాండ్ చేసుకొని మనం జేఏసీ ద్వారా మనందరం కలిసి హైదరాబాద్లో భారీ ఎత్తులో 1,00,000 మందితో మనం దూదేకుల కుటుంబ సభ్యులతో ఒక మీటింగ్ అరేంజ్ చేసుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు లాంటి వారిని ఆహ్వానించినట్టయితే మన సంఘం ఏంది, మన బలం ఏంది, మన ఐకమత్యం ఏంటనేది ఆయన దృష్టి